మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు రోడ్డెక్కారు. ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో తమ భూములు కబ్జా చేశారంటూ ప్రజా దర్బార్కొచ్చారు. 360 ఫ్లాట్లు ఉంటే అందులో 110 ఫ్లాట్స్ ని కబ్జా చేశారని మల్లారెడ్డిపై సీరియస్ అవుతున్నారు. వెంటనే తమ ఫ్లాట్లను తమకు ఇప్పించడంతో పాటు న్యాయపరంగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయనున్నారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు రోడ్డెక్కారు. ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి భాగవతం ఒక్కటొక్కటిగా బయటపడతా ఉంది. తను అధికారంలో ఉన్నప్పుడు, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని సామాన్య ప్రజలను, మిడిల్ క్లాస్ వారిని ఏ రకంగా బెదిరించి దౌర్జన్యం చేసి వారి అనుచరుల బృందం భూములు లాక్కొని వారి పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకుని వాటి రియల్ ఎస్టేట్ కి అమ్మినటువంటి ప్రతి ఉదాహరణ, ప్రతి అంశం ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉంది. అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బాధితులు ఎంతమంది రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, ఆ తర్వాత కలెక్టర్ ని, పోలీసులను కలిసినా ఎలాంటి ఫలితం లేకపోగా తిరిగి వారి భూములకు వాళ్లకు దక్కలేదని ఇప్పుడు ప్రభుత్వం మారినటువంటి వెంటనే ప్రజావాణి పేరుతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవమర్లిస్తున్నటువంటి ఒక పద్ధతి విధానాన్ని నచ్చి తమ సమస్యను అక్కడ కూడా వినిపించుకునేందుకు మేడ్చల్ జిల్లాకి చెందినటువంటి ఈ ల్యాండ్స్ బాధితులందరూ, మంత్రి మల్లారెడ్డి బాధితులందరూ కూడా ఈ రోజు ప్రజాభవన్ చేరుకొని మరి కాసేపట్లో అధికారికంగా ఫిర్యాదులు కూడా అందజేయనున్నారు. మొత్తం 360 ఫ్లాట్స్ అక్కడ ఏర్పాటు చేయగా దాంట్లో 110 ఫ్లాట్స్ మంత్రి మల్లారెడ్డి అనుచరులే కబ్జాలకు పాల్పడ్డారని, గతంలోనే ఏళ్ల తరబడి ఆ ప్లాట్స్ మేము కొనుగోలు చేసి అవి భవిష్యత్తులో ఉపయోగపడతానంటూ కూడా అలానే భద్రంగా ఉంచిన తర్వాత మంత్రి మల్లారెడ్డి దానిపైన కన్నేసి పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. 110 ఫ్లాట్స్ అన్ని కూడా కబ్జా చేశాడు. ఈ కబ్జా నుంచి తమకు విముక్తి కల్పియండి, తిరిగి మా ఫ్లాట్ లో మాకు న్యాయం చేయండి, అనుచరుల పైన మంత్రి మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి, అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయండి. మంత్రి మల్లారెడ్డి ఇలాంటి భూములు మేడ్చల్ వ్యాప్తంగా అనేక చోట్ల కబ్జాలకు, దౌర్జన్యాలకు, బరితెవికు పాల్పడి అవన్నీ కూడా లాక్కొని చాలా మంది బాధితులను గెంటేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ బాధితులంతా కూడా ముందుకు రావాలి. మాజీ మంత్రి మల్లారెడ్డి చేతిలో మోసపోయినటువంటి ప్రతి బాధితుడు కూడా తమ గోడు వినిపించుకునేందుకు ఒక మంచి అవకాశం ఉంది. ప్రజావాణిలో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని సీఎం దృష్టికి వెళ్లే విధంగా ప్రతి అంశం దాంట్లో పొందుపరిచి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలంటూ కూడా బాధితులే నేరుగా పిలుపునిస్తా ఉన్నారు. దాదాపు ఈ రోజు 50 నుంచి 100 మంది మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులందరూ కూడా బ్యానర్ చేతిలో పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాభవన్ ముందుకు చేరుకొని వారి నష్టపోయినట్ట భూములకు సంబంధించినటువంటి వివరాలు, వారి యొక్క పిటిషన్ ని తయారు చేసుకుని మరి కాసేపట్లో లోనికి వెళ్లి అక్కడ అధికారుల్ని కలిసి ఆ పిటిషన్ కూడా వారికి అందజేయనున్నారు. ఇలా ప్రభుత్వం పోయినటువంటి వెంటనే మేడ్చల్ పరిధిలో ఇప్పటి వరకు భూ కబ్జాలకు సంబంధించినటువంటి ప్రతి బాధితుడు ముందుకొస్తా ఉన్నారు. ఒకరొకరుగా కొంతమందిని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇంకొంతమందిని మళ్లీ బెదిరించేటువంటి ప్రయత్నం చేయడము, ఇంకొంతమందిని పూర్తి స్థాయిలో తమకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా వాళ్ళకు హుకుం జారీ చేసినటువంటి బాధితులందరూ కూడా ఒకరొకరుగా ఇక్కడికి చేరుకొని వాళ్ళ గోడును వినిపించుకొని వారు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఒక పిటిషన్ రాసి ప్రజావాణిలో దరఖాస్తు చేస్తా ఉన్నారు. ప్రతి సోమవారం, శుక్రవారం టైంలో ప్రజావాణి టైంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి మల్లారెడ్డికి చెందినటువంటి బాధితులే ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఒకరు భూ కబ్జాకు పాల్పడ్డారని, ఒకరు భూ ఆక్రమించారని, కొంతమంది మంత్రి మల్లారెడ్డి పేరు చెప్పుకొని దాడులకు పాల్పడ్డారని, దౌర్జన్యాలు చేశారని, ఎక్కువగా మాజీ మంత్రి మల్లారెడ్డి పేరుతోటే ఎక్కువగా బాధితులు అక్కడికి చేరుకోవడంపై చూస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మేడ్చల్ పరిధిలో జరిగినటువంటి ఈ భూ మాయకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మంత్రి మల్లారెడ్డి గతంలో ఉన్నప్పుడు ఎన్ని భూ అక్రమాలకు పాల్పడ్డాడు, కబ్జాలకు పాల్పడ్డాడు, అనుచరులు దౌర్జన్యంగా లాక్కున్నారు, వీటన్నిటిపైన బయటికి తీసి రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేసే దిశగా ఒక కమిటీ వేసేటువంటి ఆలోచనలు కూడా. అంటే రవితేజ, గతంలో కూడా చాలా సార్లు మంత్రి మల్లారెడ్డిపై, మాజీ మంత్రి మల్లారెడ్డిపై చాలా ఆరోపణలు వచ్చాయి. బాధితులు చాలా మంది ఇంతకు ముందు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రజాభవన్ ముందు చాలా మంది ఆందోళన చేస్తున్నారు. గిరిజనుల భూములు కూడా కబ్జా చేశారని ఇంతకు ముందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి ఇప్పటివరకు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారా? మల్లారెడ్డి స్పందించారా ఇప్పటివరకు? మంత్రి మల్లారెడ్డి పైన మొత్తం అతన్ని 9 మంది
క్లోజ్ అసోసియేట్స్ పైన ఇప్పటికే గిరిజనులకు సంబంధించినటువంటి భూమి విషయంలో కేసులు నమోదవ్వడం జరిగింది. వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ చేశారా లేదా, అతను వివరణ అడిగారా లేదా అనే దానిపై మాత్రం పోలీసులు దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గిరిజన భూములు, ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు దాన్ని వెంచర్ గా చేసి వేరే ఇతర థర్డ్ పార్టీలకు అమ్మడము, ఎక్కడ గుట్టల భూములు కనిపించినా గుట్టలను స్వాహా చేయడము, తను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పటి నుంచి మంత్రి అయ్యి తిరిగి మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా తన పేరు చెప్పుకొని అనేక మంది అనుచరులు అక్కడ దౌర్జన్యాలకు ఇంకా పాల్పడుతూనే ఉన్నారు. అనేక చోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడము, రోడ్డుపై వెళ్తున్నటువంటి వ్యక్తులను బెదిరించడము, డబ్బులు వసూలు చేయడము, ఇది తరచుగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ లో జరుగుతున్నటువంటి తతంగం. పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు అందినా పోలీసులు దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ కబ్జాలకు పాల్పడ్డాడు, దౌర్జన్యాలు చేశాడు, తమపై దాడులు చేశాడంటూ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు మంత్రి మల్లారెడ్డి పైన ఒక కేసు కూడా నమోదు చేయలేకపోయారు. కాబట్టి బాధితులంతా కూడా ప్రజావానికి చేరుకొని ఇక్కడ అధికారుల్ని కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లే విధంగా వీరంతా కూడా ప్లానింగ్ ప్రకారంగా చేతిలో ఆ దస్తావేజాలన్నీ పట్టుకుని సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వారికి జరిగినటువంటి అన్యాయం కూడా పిటిషన్ రూపంలో రాసి అధికారులకు ఒక అందజేయడానికే ప్రజాభవన్ కి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ మొన్నటికి మొన్న ఈ గిరిజన సభ్యులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసి రోడ్డు పైన హంగామా క్రియేట్ చేసినందుకు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అసోసియేట్స్ పైన కేసు నమోదు చేశారు. కానీ అతను అరెస్ట్ చేయడము, నోటీసులు ఇవ్వడము, విచారణ పేరుతో పిలిపించడం లాంటివి జరగలేదు. కాబట్టి ఇంకా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంకా అదే దౌర్జన్యాలకు, కబ్జాలకు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని పోలీసులు తనకి ఇంటికి రాకుండా, తన పేరు దాంట్లో నమోదవ్వకుండా, ఒకవేళ నమోదైనా తొలగించుకునే విధంగా తనకు అధికారం ఉంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తో అన్ని రకాల ఈ దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 310 ప్లాట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద 110 మంది బాధితులు రోడ్డుపైకి వచ్చారు. ఇంకా మిగతా బాధితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మాజీ మంత్రి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ప్రజావాణిలో ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారో ఆ ఫిర్యాదులు ప్రత్యేకంగా పరిశీలించి దాంట్లో వాస్తవాలు ఏంటి, నిజంగానే భూ కబ్జాలకు పాల్పడ్డట్టయితే దాంట్లో మంత్రి మల్లారెడ్డి పేరు ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ప్రభుత్వం కేసులు నమోదు దిశగా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. మాట్లాడదు లైవ్ ఉంది, ఒక నిమిషం సార్ మాట్లాడదు లైవ్ ఉంది.